సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి హరిహర వీరమల్లు మూవీ అనమాట. సో ఇప్పుడే చూసొచ్చా, నిన్న కూడా చూసిన, ఈరోజు కూడా చూసిన. ఎందుకో నిన్న రివ్యూ ఇద్దాం అనుకున్నా, బట్ 2 times చూసి ఇస్తే ఇంకా బెటర్ అని చెప్పి ఆగిపోయినా. సో మూవీ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, సెకండ్ హాఫ్ అయితే ఓకే అని కూడా అనలేము, చాలా వీక్ ఉంది. CGI వర్క్ అయితే అసలు వర్కౌటే కాలేదు, అసలు వేస్ట్ ఉంది మొత్తం CGI మొత్తం. ఇంకా బాగా బెటర్ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లో అయితే ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది అండ్ చార్మినార్ ఫైట్, బోత్ ఆర్ వెరీ గుడ్, చాలా బాగున్నాయి అవైతే. కానీ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం వేస్ట్ అనిపించింది, అంతా బాగా అనిపించలేదు, వేస్ట్ అనిపించింది మొత్తం. అంటే క్లైమాక్స్ వచ్చేసి ఎండింగ్ విత్ గుడ్ క్లైమాక్స్. మనం ఎట్లా అంటే సెకండ్ పార్ట్కి అయితే ఒక మంచి హింట్ అయితే కరెక్ట్గానే వదిలేరు అనిపించింది నాకైతే. బట్ ఎందుకు సెకండ్ హాఫ్ వర్కౌట్ కాలేదు అనిపించింది, బికాస్ ఆఫ్ ఫస్ట్ హాఫ్కి ఒక డైరెక్టర్, సెకండ్ హాఫ్కి ఒక డైరెక్టర్ అని చెప్పి విన్నాను. సో ఏందో అది మరి పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్కి అయితే కంపల్సరీ నచ్చుతుంది. మిగతా ఆడియన్స్కి అయితే 1 time వాచ్ ఓకే అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అయితే వెరీ గుడ్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ కొన్ని డైలాగ్స్ అయితే వెరీ చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే అయితే ఇట్స్ గుడ్, మరీ అంత తోపు అని కూడా ఏం చెప్పలేము. సో బీజిఎం విషయానికి వచ్చేసి కీరవాణి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ కీరవాణి మ్యూజిక్ కూడా అంత వర్కౌట్ కాలేదేమో అనిపించింది నాకైతే. బట్ గుడ్. ఇప్పుడు మూవీలో సీన్స్ కూడా, మూవీ కూడా అంత బాగుంటేనే మనకు ఆ బీజిఎం కూడా అంత మంచిగా అనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక లెవెల్ వరకే ఓకే. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే గుడ్ బీజిఎం అని చెప్పుకోవచ్చు. సీన్స్ బాగున్నాయి, సీన్స్తో పాటు బీజిఎం కూడా బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఇట్స్ గుడ్. సెకండ్ హాఫ్ అయితే బిలో యావరేజ్ అంటే బిలో యావరేజ్ అని చెప్తాను నేనైతే. సో ఓకే, ఓవరాల్ మూవీ అయితే గుడ్, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ విషయానికి వచ్చేసి సాంగ్స్ ఆర్ ఓకే సాంగ్స్, మరి అంత తోపుడు ఏం లేవు. సెకండ్ హాఫ్లో మాట వినాలి అంతా ఏదో ఓకే సాంగ్స్ అంత ఇంప్రెస్ అయితే వేయలేను, ఓకే అనిపించింది. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేసి ఓకే, అందరు ఎవరి రోల్స్కి వాళ్ళు న్యాయం అయితే వేసేసారు, దట్స్ గుడ్. పవన్ కళ్యాణ్ అయితే వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ షో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నివ్య అగర్వాల్ యాక్టింగ్, ఆమె రోల్ అంతా ఇంప్రెసివ్గా అయితే ఏం లేదు, ఏదో పేరుకి ఉందంటే ఒక హీరోయిన్ ఉందన్నట్టు ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం అనిపించదు పెద్దగా. సో ఓవరాల్ నా మూవీ రేటింగ్ అయితే వచ్చేసైతే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నేనైతే 2.5 బోండాస్ అవుట్ ఆఫ్ 5 బోండాలు అంతే. మిగతా 2.5 బోండాలు అయితే బాగాలేవు, అసలు టేస్టే లేదు. కానీ స్టార్టింగ్ 2.5 బోండాలు అయితే బాగున్నాయి. దానికోసం అయితే మీరు 1 time వాచ్ అయితే వేయచ్చు కంపల్సరీ, దట్స్ గుడ్. అంతే అంతకుమించి ఏం చెప్పలేం. పార్ట్ 2 కోసం అయితే నేనైతే అంత వెయిటెడ్ అయితే ఏం లేను, రాకపోతేనే బాగుంది అనిపిస్తుంది. ఖతం, బాయ్ టాటా, గుడ్ బై, గయా. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.